కిరణ్ కుమార్, రోజా హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయ్యి దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది, 2.5-3 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టలేదని మన దగ్గరికి వచ్చారు. ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలా. మరి ఎందుకు రాలేదని అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్లను అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో ఇన్ఫెక్షన్లు ఉన్నాయి స్పెర్మ్లో, అలాగే ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, పీసీఓడీలు ఉన్నాయి, 1.5-2 నెలలకు కూడా నెలలు రావు. మరి వీటికి చెప్పుకుంటా వచ్చారు. సరే, మీరు వాళ్ళంతా ఆపరేషన్లు, ఐవీఎఫ్లు ఇవన్నీ గొడవల కింద ఉంది, ఇది కాదులే, మనకి ఏదన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే బాగుండు అని ఆలోచనతో అడుగుతూ ఉంటే, ఏం చేద్దామని అడుగుతుంటే మీ ఫ్రెండు నా గురించి రెఫర్ చేశారు. ఇలా డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారు విజయవాడలో, వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేయరా, ఇక్కడైతే లాభం లేదు, ఇక్కడ అంతా ఆపరేషన్లు, ఐవీఎఫ్లు చెప్తున్నారు, ఇక్కడ న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ ఇస్తారని చెప్పారు. సరే, మన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం చెప్పాం ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఈ కౌంట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్లు అవ్వడానికి కారణాలు ఏంటి, ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి, అవి వస్తే ఏం డ్యామేజ్ చేస్తాయి, ప్రెగ్నెన్సీ రాకపోవడంలో డిస్ట్రక్షన్ డిఫెక్ట్ ఏంటి, అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ ఏంటి, ప్రొడక్షన్ డిఫెక్ట్ ఏంటి, ఇలాంటివన్నిటి గురించి 1 గంట 2 గంటలు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. చేసి టెస్టులు చేసి పంపించాం భార్యాభర్తలు ఇద్దరికి. దానికి సంబంధించిన మందులు కూడా మీకు కొరియర్ పెట్టేసుకున్నారా, తీసుకెళ్లారా? కొరియర్ పెట్టించుకున్నారు. సరే, దూరం ఏమొస్తావాలంటే కొరియర్ పెట్టండి అంటే కొరియర్ పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మీరు ఈ 2 నెలలు కోర్సు వాడారు. వాడుతూ ఉండగానే టీకా కూడా వేయించుకున్నారు. అప్పుడే ఒక క్రిమికి టీకా కూడా వేసాం. వాడి హార్మోన్లకి ఇంకా వాడదాం అనే లోపలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే 2 నెలలకే వచ్చేసి 2 నెలలకి క్రిములు డిస్ట్రక్షను, హార్మోన్లు ప్రొడక్షను, అడ్డు అబ్స్ట్రక్షను, 3 స్టెప్పులు ఉన్నాయి అన్నాం. ఫస్ట్ స్టెప్ దగ్గరే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసి, ఏ ఫ్రెండ్ అయితే మీకు పంపించారో ఆ ఫ్రెండ్ కన్నా ముందుగా వచ్చేసింది మీకు. ఇంకా ఆయన వాడతారు అన్నారు, మీకు వచ్చేసింది. అట్లా ఉంటుంది. అంటే వాళ్ళ సమస్యని బట్టి అది. బయట మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాంది ఇలా వచ్చిందంటే కొంచెం నమ్మశక్యం కాక బయట టెస్ట్ చేయించుకున్నారు. ఒకసారి బీటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకుంటే 77 అని వచ్చింది. 5 కన్నా దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం, 77 వచ్చింది, ప్రెగ్నెంటే అన్నాం. కాకపోతే మళ్ళా స్కాన్ తీస్తే స్కాన్లోనేమో కనపట్టలేదు, ఇంకా అప్పుడే ఎర్లీగా ఉంది, నో ఎవిడెన్స్ ఆఫ్ జెస్టేషనల్ శాక్ అని ఇచ్చారు. ఇంకా కనపట్టలేదు, కొంచెం టైం పట్టిద్దేమో అన్నట్టుగా ఇచ్చారు. సరే, మనం ఏం చేసాము, ఒకసారి ఇదిగో నో ఎవిడెన్స్ ఆఫ్ జెస్టేషనల్ శాక్ అని ఇచ్చారు. మనం ఏం చెప్పామంటే, సరే మీకు ఇంకా కొంచెం టైం పట్టచ్చు, 1 వారం అటు ఇటుగా శాక్ రావచ్చు, మరలా ఇది ఇక్కడ కూడా స్కాన్లో ఇవ్వట్లేదు కాబట్టి గర్భసంచిలోను ట్యూబుల్లోను ఎక్కడుందో తెలియడానికి మరలా ఒకసారి బీటా ఎస్సీజీ రిపీట్ చేయమన్నాం. మనం బీటా ఎస్సీజీ రిపీట్ చేస్తే పెరిగిపోయింది, 900 వచ్చింది. 900 వచ్చింది, పెరుగుతుంది, గర్భసంచిలోనే అయ్యి ఉండొచ్చు, 1 వారం గ్యాప్ తర్వాత చేయించండి అని చెప్పి మళ్ళా చెప్పాము. చెప్తే ఇవాళ మళ్ళా స్కాన్ తీస్తే గర్భసంచిలోనే ఉంది, 5 వీక్స్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇప్పుడు సో ట్యూబుల్లో కాదు ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా వచ్చింది, గర్భసంచిలో వచ్చింది అని మనకి కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైంది, ప్రెగ్నెన్సీ అనేది 2 మంత్స్లో వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 1.5-2 నెలలకు కూడా నెలలు రాని స్థితిలో ఉన్న 2 నెలల్లో మీకు ప్రెగ్నెన్సీ తీసుకొచ్చింది. నెలలను సరిచేసాం, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేటట్టు చేసాం. ఇది ఎలా వచ్చిందనేది మీరే మన వాళ్ళకి చెప్పాలి. ఎంతోమంది ఇంకా బాధతోనూ భయంతోనూ ఇంకా తిరుగుతున్నారు. చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అని చెప్పేసి భయపెడుతున్నారు. మరి మీరే చెప్పాలి. మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా ఫీల్ అయ్యారు కాబట్టి ఇలా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మందులతో తెచ్చుకోవచ్చు అనేది మీ విషయంలో కూడా రుజువైంది. ఇన్నాళ్ళు వీడియోలు చూశారు, ఫ్రెండ్స్ చెప్తే విన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా అది ఫీల్ అవుతున్నారు. మీరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు. మీరు చెప్తే మిగతా వాళ్ళలో కూడా ఎంతో మందిలో ధైర్యం వస్తుంది. హాయ్ అండి, నా పేరు కిరణ్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ మేము ప్రెగ్నెన్సీ కోసం మామూలుగా 1-2 హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. వెళ్తే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. మా ఫ్రెండ్ ఫస్ట్ నాకు చెప్పాడు, ఒక 5-6 మంత్స్ బ్యాక్ చెప్పాడు, కానీ పెద్ద నేను పట్టించుకోలేదు అనమాట. దాన్ని కొంచెం నేను చూసి చూడనట్టు వదిలేశాను. ఈ వీడియో నాకు షేర్ చేశాడు, చూసి చూడనట్టు వదిలేశాను.
ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మిస్సెస్ మామూలుగా ఇట్లా యూట్యూబ్లో చూస్తుంటే వీడియో చూసింది. ఈ వీడియో చూసి మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది. అయితే నా ఫోన్లో మా ఫ్రెండ్ పంపించిన వీడియో, మా మిస్సెస్ చూసిన వీడియో రెండు ఒకటే. ఆ తర్వాత మేము వీడియో చూసినాం. ఆ తర్వాత మా ఫ్రెండు ఒక వద్దాంలే అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పాడు, బయట ఎక్కడ పోకు, ఎందుకంటే నేను బయట చాలా ఖర్చు పెట్టుకున్నా, నువ్వు అనవసరంగా డబ్బులు లాస్ కాక అని చెప్పేసి నన్ను ఇక్కడ రావడానికి కారణం మా ఫ్రెండే నన్ను ఫోన్ చేసిండు. ఆ నైట్ అసలు నాకు ఇక్కడికి వద్దామని ఉద్దేశం నాకు లేదు. కానీ ఆ రాత్రి డబ్బు అరేంజ్ చేసుకొని నైట్ 10:00 10:30కి డబ్బు అరేంజ్ చేసుకొని మార్నింగ్ 5 బస్ ఎక్కేసి వచ్చిన. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నమ్మకం లేదు. మా ఫ్రెండ్ ఒకటే అన్నాడు, ఏమన్నా అంటే ఫస్ట్ నువ్వు డాక్టర్ కౌన్సిలింగ్ విన్న తర్వాత నువ్వు డిసిజన్ తీసుకోమన్నాడు. ఆ రోజు డాక్టర్ గారు కౌన్సిలింగ్ మొత్తం విన్నా నేను. ఆ రోజు నాకు 12 గంటలకు క్లాస్ అయితే అన్నారు. 2 గంటలకు క్లాస్ స్టార్ట్ అయింది, 4 o'clock వరకు అయింది, 2 hours కౌన్సిలింగ్ అయింది. మా ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత నేను డిసిజన్ తీసుకున్నా, పోతే 500 పోతాయి, లేదంటే మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. ఆ రోజు మళ్ళీ ఇక్కడ టెస్టులకు ఇచ్చిన తర్వాత సారు ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత ఇక మేము మందులు వాడడం మొదలుపెట్టినాం. మాకు ఫస్ట్ ఇన్ఫెక్షన్ వాడామన్నమాట. ఇన్ఫెక్షన్ వాడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి హార్మోన్స్ ఇంజెక్షన్ వేసుకొని మళ్ళీ హార్మోన్స్ టాబ్లెట్లు వాడేలోపే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే నేను మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, నేను హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళినా, నాకు ఆ డబ్బు కొంచెం ఆర్థికంగా ఎక్కువ అనిపించింది. అందుకే నేను వీడికి వచ్చేసిన ఆడికి ఆర్థికంగా కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది దేనికంటే కొంచెం డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన. ఆడ వేలకు పెట్టే బాలు వీడ చెప్పకూడదు, కానీ చాలా డబ్బు అయితే నాకైతే చాలా సేఫ్ అనిపించింది డబ్బు. అందుకోసం నేను విజయవాడకి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టిన. మా మిస్సెస్ ఫోర్స్ చేసిందను, మా ఫ్రెండ్ అయితే ఇంకా చాలా ఫోర్స్ చేసిండు. అసలు ఫస్ట్ నమ్మలేదు. డాక్టర్ కౌన్సిలింగ్ విన్న తర్వాత నమ్మదు అనుకున్నా. డాక్టర్ కౌన్సిలింగ్ నాకు 2 hours తర్వాత నాకు పూర్తి కన్ఫర్మ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మా మిస్సెస్ 5 weeks ప్రెగ్నెన్సీ. మళ్ళీ నేను ఇప్పుడు మెడిసిన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాను. అది అంటే ఇట్లా నెలలు ఇర్రెగ్యులర్ అవడానికి కారణము అమ్మాయి పనికిరాంది కాదు, అండం పనికిరాంది కాదు, అండం పనికిరాకుండా చేస్తున్న హార్మోన్ది. అందుకే మనం చెప్పాం, ఏ హార్మోన్ లోపం ఉండడం వల్ల అండం రావటం లేదో, పెరగట్లేదో, పగట్లేదో, దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లే, కనీసం నెల కూడా సరిగ్గా రావట్లేదు. ఆ హార్మోన్లు సరి చేసుకోవాలి, గుర్తించాలి, సరి చేయాలి అది చెప్పాం. అలాగే కొన్ని క్రిములు ఉంటాయి. ఈ క్రిములు ఉన్నాయంటే వీర్యకణాలను తినేస్తాయి. ఇన్ఫెక్షన్తో వీర్యకణాలు డ్యామేజ్ అయిపోతాయి, అటు గర్భసంచి డ్యామేజ్ది, అండాలు డ్యామేజ్ అవుతాయి, వైడ్ ఛార్జీ, మానవులో మంట, మానవులో దురద, పొత్తికడుపు నొప్పి, నడువు నొప్పి, యూరిన్ ఎక్కువ అవటం, యూరిన్ తక్కువ అవటం, ఒవేరియన్ జిస్టులు, చాక్లెట్ జిస్టులు, ఎండోమెట్రియల్ జిస్టులు, ఫైబ్రాయిడ్లు, గెడ్డలు, ఇలా రకరకాలుగా హింస పెడతాయి. అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా చూసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. చేలో ఎలాగైతే చెదపురుగుల గుట్టలు, రకరకాల మరి పురుగులు వచ్చి చేరిపోతే విత్తనం మొలకెత్తదు, విత్తనాన్ని తినేస్తుంది, విత్తనం మొలకెత్తదు. అలాగే ఒకవేళ మొక్క వచ్చినా మొక్కనైనా దాడి చేసి చీడాపేడా రూపంలో పైరుని నాశనం చేస్తుంది. క్రిములు డేంజరు, వీటిని తొలగించుకోవాలని క్రిములకి హార్మోన్ల గురించి మీకు వివరించి, దానికి టెస్టులు చేసి, దానికి సంబంధించిన మందులు కొరియర్లు పెట్టి, అవి మీ భార్యాభర్తలు ఇద్దరు వాడాలని. ఒకే బిల్ల భార్య భర్త ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసి ఒకేసారి ఎండ్ చేయాలి. ఎక్కడ ప్రపంచంలో ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. విచిత్రంగా ఉన్నా కూడా ఇది చెయ్యాలి, ఎందుకు చేయాలనేది కూడా నేను వివరంగా కౌన్సిలింగ్లో చెప్పాను. భర్తకు కరోనా వస్తే భార్యకు అంటుకుపోద్ది, భార్యకు కరోనా వస్తే భర్తకు అంటుకుపోద్ది. క్రిమి ఒకరికి ఉందంటే ఇంకొకరికి అంటుకుపోద్ది, ఒకరికి వాడి ఇంకొకరు వాడకపోతే ఈ బురద పోదు. ఒకరికి అడిగేసి ఇంకొకరికి వదిలిస్తే అప్పటికే ఇంకొకరికి అంటుకుపోయి ఉంటుంది, కాబట్టి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి అంటిస్తారు. ఇద్దరిని ఒకేసారి కడిగేయాలి, మందులు పెట్టి క్రిములు కడిగేయాలి అని చెప్పాను. ఇన్నాళ్ళు మీకు చేతిలో ముద్దన్నా నోట్లోకి రానికుండా చేస్తుంది పురుగు. అది పోగానే మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేసింది, మీ పొట్టలోకి వచ్చేసింది. అది ఈ విషయాల్ని బయట చెప్పట్లా, ఊరికే ఐవీఎఫ్లు ఆపరేషన్లు అని చెప్తున్నారు. అవి పురుగుల గుట్టల్లో మీరు కత్తులు పెట్టి కెలిగిన పురుగు స్ప్రెడ్ అయితే మరో 4 గుట్టలు కడుతుంది, ఉపయోగం లేదు ఆపరేషన్ల వల్ల, ఐవీఎఫ్ల వల్ల అని చెప్పాను మనం. అది అట్లాగే మీరు నమ్మారు. మీ ఫ్రెండ్ ఆల్రెడీ పోగొట్టుకుని ఆయన ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చాక మన ట్రీట్మెంట్ నమ్మి మీకు కూడా అదే చెప్పారు. పాపం ఆయనకి రాకపోయినా ఇంకా వాడుతూనే ఉన్నారు ఆయన. అయినా కూడా మీకు ఇక్కడ వాడే విధానం కరెక్ట్గా ఉంది, ఇక్కడ పద్ధతి వేరుగా ఉంది, మీరు కూడా చూడండి అని చెప్పి 1కి 4 సార్లు పాపం మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చెప్పారు. దేవుడు చూడండి, ఒక రకంగా ఫ్రెండ్ ద్వారా చెప్పించాడు, ఇంకొక రకంగా మీ ఆవిడికి వీడియో ద్వారా చూపించాడు. అలాగే మీరు ఎక్కడ రారోరని పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు అప్పటికప్పుడు అర్జెంటుగా అర్ధరాత్రి పూట లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు. చూసారా ఎంత మేలు చేశాడు, ఎన్ని రకాలుగా మిమ్మల్ని. అదే మనం చెప్పేది, దేవుడు అలాగా టైం వచ్చినప్పుడు మన మీద భక్తి కలిగినప్పుడు, మన మీద జాలి కలిగినప్పుడు, పోన్లే మన భక్తి ఎంత చూపిస్తున్నాడు, ఈయన్ని ఒడ్డుని ఎక్కించేద్దాం, ఈయన్ని ప్రమాదంలో నుంచి గట్టెక్కిద్దాం అన్నప్పుడు అట్లా వచ్చి కాపాడుతాడు.
రకరకాల మార్గాలు. అది మీకు అర్థమైంది ఇప్పుడు దేవుడు ఎలాగ చేయగలరని. నేనైతే ఒకటే చెప్పాల్సుకున్నాను మీకు, ఫస్ట్ రండి సార్ కౌన్సిలింగ్ ఒక్క 2 hours వినండి. అసలు ఫస్ట్ ఒకరోజు నా జీవితంలో మీది ఒక రోజు కాదనుకోండి, సార్ కౌన్సిలింగ్ వినండి. సార్ కౌన్సిలింగ్ విన్న తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏ డాక్టర్ ఏ పేషెంట్తో 2 గంటలు అసలే మాట్లాడు. నేను చాలా హాస్పిటల్ అంటే ప్రెగ్నెన్సీ పరంగా కాకపోయినా వేరే పరంగా హాస్పిటల్ తిరిగినా దేనికి ఏ డాక్టరు మ్యాక్సిమం ఒక 10 minutes మాట్లాడితే ఎక్కువ, కానీ సార్ మనతోటి 10 నిమిషాలు మాట్లాడతారు. సారు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఏం టిఫిన్ చేసిన తర్వాత మనం చెప్తాడు, A to Z చెప్తాడు సారు. ఫస్ట్ ఒక 2 hours వచ్చి కౌన్సిలింగ్ విన్న తర్వాత మీరు డిసిజన్ తీసుకోవచ్చు. పోతే 500 పోతాయి ఫీజు, లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది మాత్రం అది పోతే ఛార్జీలు, లేకపోతే గర్భిణీ అన్నారు వచ్చేసారు. అలాగే వాళ్ళు నిజంగానే 2 monthsలోనే సెట్ అయింది. మనం 3 స్టెప్పులు 3 రోజులు 6 నెలలు పట్టిద్ది అన్నాం, కానీ 2 నెలలకే మీకు అయిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకోవడమే కాకుండా నలుగురికి ఉపయోగపడాలని ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు. మీకు అభినందనలు. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీకు మెడిసిన్ ఇస్తాం, అలాగే మీకు ఒక బుక్ కూడా ఇస్తాను నేను. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు, ఇప్పుడు ఇక నుంచి ఈ బుక్ ఫాలో అవ్వాలి. ఏం తింటే మంచిది, ఏం తినకోకుండా ఉంటే మంచిది, ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో అనేది ఈ బుక్ను ఫాలో అవ్వండి. మీ ఆవిడని ఇది ఫాలో అవ్వమనండి.